ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న నర్సీపట్నంలో 4 రోజుల ముందుగానే ప్రారంభించేలా చర్యలు, తమ స్వంత అవసరాల మీద పట్టణ ప్రాంతాలకు వచ్చే పేదలకు తక్కువ ధరకు భోజనం అందించడమే అన్నా క్యాంటీన్ల ఉద్దేశం. గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటిని మూసివేయడమే కాకుండా కొన్ని చోట్ల ధ్వంసం చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నాయకులు తమ సొంత ఖర్చులతో వీటిని ఇప్పటికే నిర్వహిస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్ర దినోత్సవ రోజు నుంచి పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు. కంప్యూటర్ అవసరం లేదు, ఎన్ని అవసరం అయితే అది బాగుంది. ఇన్వర్టర్ పెట్టండి, కానీ కరెంటు పోతే కదా లోడ్ పెట్టి ఎంతకేజీ ఇన్వర్టర్ లాస్ట్ టైం పెట్టడం కాదు, ఇప్పుడు మనం చూసుకోవాలి. లాస్ట్ టైం చెప్పేది మనం చెప్పేది అది. తర్వాత రెండు చూసిన దానికి ఇప్పటికీ చాలా రంగులు వేశారు. చెప్తాను చూసాను కదా అని చెప్తాను. అదంతా అవుతుంది తక్కువ సార్. అండ్ ఇదంతా చాలా బ్యాడ్ షేప్లో ఉంది. క్లీనింగ్ చేశారు. క్లీనింగ్ చేయడానికి లక్ష కదా. అవును సార్. వైర్ చెప్పింది వైర్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. వైర్ మొత్తం మార్చినా 25,000 30,000 కట్టాలి. సీసీటీవీ పెట్టారు, సీసీ కెమెరా ఉంటుంది. అండ్ ఇక్కడ అల్ట్రా యూపీఎస్ అనేది 2 lakhs సార్. అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రిఫికేషన్, వాటర్ సప్లై అంతా కలిపి 4.5 lakhs సార్. అయితే ఇందులో చెయ్యినవి ఉన్నాయి సార్. అంటే కంప్యూటర్ అంతా బియ్యం. అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మూసేశారో మీకు తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను. అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే చాలామంది పేదవారు ఉన్నారు. ఏ టౌన్లోకి ఏదో పని మీద వస్తుంటారు, హాస్పిటల్ పని మీద ఏదో పని మీద వస్తుంటారు. వాళ్ళు నిత్యం పట్టణకి వెళ్ళాలంటే కష్టం కాబట్టి అటువంటి వారి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు. ఆ నిర్ణయం ప్రకారంగా మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ రన్ చేసాం, బ్రహ్మాండంగా రన్ చేసాం ప్రభుత్వం ద్వారా. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి మేము ఉంచకూడదన్న నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేశారు. కొన్ని చోట్ల అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసేసారు. ఏంటో కక్ష నాకు తెలియదు, మరి ఇది చేశారు. మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేసరికి పెట్టాలని నిర్ణయం వచ్చాం. నేనైతే నర్సీపట్నంలో మాత్రం అయితే ప్రభుత్వం పెట్టకపోయినా గత ప్రభుత్వంలో నేను పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఒక వ్యాన్ తయారు చేసుకొని ఆ వ్యాన్ మీద ప్రతిరోజు కూడా ఒక 500 మందికి ₹2 భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేనైతే కంటిన్యూ చేశాను. నాతో మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా నేను కూడా ₹2 భోజనం పెట్టి ప్రతిరోజు నర్సీపట్నం పెడుతున్నాం ఇప్పుడు వరకు. మళ్ళీ చంద్రబాబు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా మళ్ళీ ఇవాళ ఈ బిల్డింగ్ పూర్తిగా తయారు చేయడం జరిగింది. అయితే రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే నేను స్పీకర్గా ఆగస్టు 15వ తారీఖు నేను ఉండట్లేదు. అంటే అసెంబ్లీలో నేను జెండా వందనం చేయాలి, అసెంబ్లీలో కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి 15వ తారీఖు నేను ఉండట్లేదు. అంచేత 15 కంటే ముందు ఒక 4-5 రోజుల ముందే ఇక్కడ ఓపెన్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆర్డీ గారు అంతా కూర్చొని మాట్లాడి మా నాయకులను కూర్చొని అంటే ఈ ఆషాఢ మాసం అయితే ఉంది ఇప్పుడు మంచిది కాదు కాబట్టి ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే 15వ తారీఖు కంటే ముందు 5వ తారీఖునో 6వ తారీఖున మంచిది చూసుకొని
మన నర్సీపట్నం ముందుగానే ఓపెన్ చేస్తానని చెప్పి 15వ తారీఖున ఉండట్లేదు కాబట్టి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా ఎంతమందికి పెట్టాలి. ఇప్పటి వరకు నేనైతే సొంతంగా వంటలు చేస్తున్నాను, వంట కుకింగ్ చేసి పెడతాను. ప్రభుత్వం మళ్ళీ లాస్ట్ టైము ఒక సంస్థకి ఇచ్చారు. ఏ సంస్థ అండి? అక్షయ పాత్ర ఏదో ఇచ్చారు. హరే రామ హరే కృష్ణ వాళ్ళకి ఇచ్చారు. ఆ జిల్లాలో అన్ని దీనికి కూడా వాళ్ళే సప్లై చేసేవారు. వాళ్ళు బ్రహ్మాండం చేసేవారు, టేస్టీగా ఉండేది. మరి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు అంతా ఒప్పుకుంటే పూర్వంలాగానే వాళ్ళ చేత చేయిస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నర్సీపట్నంలోనే వంటలు చేయించి ప్రతిరోజు క్రమం తప్పకుండా క్యాంటీన్ తగ్గించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నేను మంచి చూసుకొని త్వరలోనే ఓపెన్ చేస్తాను.